ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దేవుని వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రము స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమలు యేసయ్య, కృపల దేవా, దయాల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచిన పనులు నీకు వందనాలు. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. నేను అందరితో నేను రక్షించు తండ్రి. అయ్యా, తెలుపు వాక్యం ద్వారా ఎవరితో ఏ రీతిగా మాట్లాడకూర్చున్నావు అలా మాట్లాడమని నజరేయుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సీయోను పాటలు సంతోషముగానే పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకున్నాం. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోహనతర మహాగండ యేసునికి వందనాలు తండ్రి. తండ్రి, వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన నీ స్వరాన్ని వినిపింపజేయండి తండ్రి. తండ్రి, అనేకులను బలపరిచే వాక్యం చేత, వర్ధాలను తండ్రి కదిలించే వాగ్దానము చేత, వర్తమానము చేత వారితో మాట్లాడమని నజరేయుని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని మనకి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 37 verse 4. దేవుని మనతో చాలా క్లుప్తంగా మాట్లాడిన ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన నిమిత్తమే ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మనందరినీ సజీలకులు ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు దేవుడు మనందరితో ఒక మాట చేత మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ మాట మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. హల్లెలూయా. ఆ మాట ఏంటిదంటే యెహోవాని బట్టి సంతోషించుము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో అప్పుడంట నీ హృదయ వాంఛలు తీర్చబడడం స్టార్ట్ అవుతుందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ హృదయంలో నువ్వు అనుకున్న కోరికలు జరగట్లేవా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషించు. ఎవరిని బట్టి? మనుషులను బట్టి, నీ స్నేహితులను బట్టి, నీ రక్షణ సంబంధితులను బట్టి కాదు. ఈరోజు దేవుని బట్టి. నీ దేవుడు, నీ రక్షకుడు, నిన్ను కాపాడిన దేవుడు, ఆయన శిలువపై నీ పాపములు మోసి మరణించి తిరిగి లేచిన దేవుని బట్టి సంతోషించు. ఈరోజు ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ హృదయ వాంఛలన్నీ తీర్చడం స్టార్ట్ అవుతాయంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైనా మనసులో అనుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు జరగాలి, ఈ అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడాలి, ఆర్థిక ఇబ్బందులు సమృద్ధిగా మార్చబడాలి, సమాధానం లేని తత్వము సమాధానంగా మార్చబడాలి, నీ కుటుంబంలో ఎన్నో అవరోధాలు ఇబ్బందులు నువ్వు ఎదురవుతున్నాయా అవన్నీ సమాధానంగా మార్చబడాలని ఆశపడుతున్నావా? ఈరోజు దేవుడి ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని బట్టి సంతోషించు. నువ్వు ఎప్పుడైతే సంతోషించడం స్టార్ట్ చేస్తావో నీ జీవితంలో దేవుడు నీ నెల వరకు సజీలకులు ఉంచాడు. ఈ 9వ మాసం వరకు దేవుడు మనందరినీ సజీలకులు ఉంచాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయి. దేవుడు ఇంకా వరకు నీ కంఠంలో ఊపిరి ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేయి. దాన్ని బట్టి సంతోషించు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో దేన్ని బట్టి? యెహోవా చేసిన మేలను బట్టి. అప్పుడు నువ్వు హృదయంలో అనుకున్న ప్రతి ఒక్క కోరికలు, నీ హృదయ వాంఛలు తీర్చబడతాయంట. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మోహనతో మహానిశ్చయానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడి వందనాలు యేసయ్యా. తండ్రి, విన్న వాక్యం ఇక్కడ ఫలింపజేయండి తండ్రి. ఈ వాక్యము మా జీవితంలో నెరవేర్చును ప్రార్థిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ వారం అంతా, ఈ సెప్టెంబర్ నెల అంతట్లో నీ ఆత్మని కుమరించండి యేసయ్యా. ఆగస్టు నెలలో తండ్రి నీ బిడ్డలను తండ్రి దీవించి నడిపించిన దేవా, ఈ సెప్టెంబర్ నెలలో కూడా తండ్రి మెండైన తండ్రి దీవెన చేత, ఆశీర్వాదాల చేత తండ్రి నీ తండ్రి 5 కృప చేత వాడి తండ్రి భద్రపరచని ప్రార్థిస్తాం తండ్రి. ఈ నెల అంతట్లో నీ అభిషేకం బిడ్డల పట్ల తండ్రి ప్రవహింపజేయమని ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి, అనారోగ్యాన్ని
తండ్రి ఆరోగ్యంగా మార్చండి. ఆర్థిక ఇబ్బందులు తండ్రి విస్తారమైన సమృద్ధిగా మార్చండి తండ్రి. తన సమాధానం లేని తత్వం సమాధానంగా మార్చండి యేసయ్యా. ఎన్నో కుటుంబాలలో తండ్రి అవరోధాలు, ఇబ్బందులు తండ్రి, శాంతి సమాధానం లేదు తండ్రి. ఆ కుటుంబంలో తండ్రి నెమ్మదిని కలగజేయండి, శాంతి సమాధానం కలగజేయండి. ఎవరైతే ఉద్యోగం కోసం బాధపడుతున్నారో తండ్రి, వేదన చెందుతున్నారో వారికి ఉద్యోగాన్ని కలగజేయండి తండ్రి. ఎవరైతే తండ్రి నీ కొరకు జ్ఞానం అడుగుతున్నారో తండ్రి, వారికి తండ్రి మీరు జ్ఞానాన్ని కలగజేయండి ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి ఈరోజు తండ్రి ప్రతి ఒక్క ఇబ్బందులను ఆశీర్వాదంగా మార్చడం ప్రార్థిస్తూ, ఈ నెల అంతట్లో, ఈ వారం అంతట్లో బిడ్డలను తండ్రి ఆశీర్వాదాల చేత నింపమని, ఈ వాక్యం నెరవేర్పు వారు త్వరలో చూచి దుర్గాకని ప్రార్థిస్తూ, నీ కృపాకరానికి వెప్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.